అందరికి అందరూ ఎలా ఉన్నారు? వాడపల్లి 7 వారాలు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత 8వ వారంలో అష్టోత్తరం పూజ తప్పకుండా చేసుకోవాలి. అండ్ ఆ పూజ కూడా మనం ఆన్లైన్ లో ముందుగా బుక్ చేసుకుంటేనే అవుతుందన్నమాట. అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవడానికి అయితే అవ్వదు. అండ్ ఈ వీడియోలో వాడపల్లి వెంకటేశ్వర అష్టోత్తరం పూజ ఎలా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలో అయితే తెలుసుకుందాము. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఏపీ టెంపుల్స్ apgovernment.com క్లిక్ చేయగానే మీకు ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకైతే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మనం ఏపీలో ఏ గుడికి మనం దర్శనం చేసుకోవాలన్నా రూమ్స్ బుక్ చేసుకోవాలి, ఏదైనా ఈ వెబ్సైట్ అన్నమాట. ఫస్ట్ మనం బుక్ చేసుకోవాలంటే సైన్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి ఇన్ కేస్ వేరేగా అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వండి. ఇన్ కేస్ అకౌంట్ లేకపోతే సో సైన్ అప్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీరు మీ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్తో అయితే ఇక్కడ రిజిస్టర్ అవ్వాలన్నమాట. అండ్ మీరు మాత్రం గుర్తు పెట్టుకోండి. అండ్ ఇది సైన్ ఇన్ అయినప్పుడు మీరు ఏ నెంబర్ ఇస్తున్నారో, ఏ పాస్వర్డ్ ఇస్తున్నారో, ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు మళ్ళీ వేరే అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. జస్ట్ సైన్ అప్ లోకి వెళ్ళి లైక్ మీ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ అదే క్లిక్ చేయండి అనమాట. వన్స్ సైన్ అప్ అయిన తర్వాత సో మీకైతే అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మీరు ఏదైతే ఫస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికే ఓటీపీ అయితే వస్తుంది. సో వన్స్ మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో అది వెరిఫై అయిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో సబ్మిట్ అయితే అది వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి అయితే వస్తుంది. సో ఇలా వెరిఫై అయిన తర్వాత మనకైతే మన ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే అకౌంట్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసేసాం. సో వన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆన్లైన్ బుకింగ్ ఉంది కదా పైన, దాని మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా అయితే ఓపెన్ అవుతుంది ప్రత్యక్ష సేవ అని, పరోక్ష సేవ అని, దర్శనం అని. సో ఏపీలో మీరు ఏ సేవకి వెళ్ళాలన్నా, ఏ దర్శనాన్ని చేసుకోవాలనుకున్నా సో మనం ఈ వెబ్సైట్ లోనే మనం బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మనం సేవని బుక్ చేసుకోవట్లేదు. సో ఈవెన్ అకామిడేషన్ రూమ్స్ కావాలన్నా సో ఏదైనా సరే ఆన్లైన్ ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడైతే మనం దర్శనానికి వాడపల్లి అష్టోత్తరం పూజ కోసం బుక్ చేసుకుంటున్నాము. సో ఎటువంటి సేవదైతే నేను చెప్పట్లేదు ఈ వీడియోలో, ఓన్లీ దర్శనానికి, అది కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామిది 7 వారాల దర్శనం కోసం మాత్రమే డిస్కస్ చేస్తున్నా ఈ వీడియోలో. సో అక్కడ మనకి దర్శనం అని ఉంది చూడండి, థర్డ్ దాంట్లో అది బుక్ నౌ అని క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి చూడండి ప్రత్యక్ష సేవ అని ఉంది కదా, సో అదనమాట. అక్కడ సర్చ్ టెంపుల్ అని ఉంది కదా, అక్కడ వాడపల్లి అని సెర్చ్ చేయండి సరిపోతుంది. సో వన్స్ ఎందుకంటే వాడపల్లిలో ఫేమస్ టెంపుల్ అది ఒకటే ఉంది. సో మనకి ఒకటే ఓపెన్ అవుతుంది అనమాట. సో అది వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, సో అది క్లిక్ చేయగానే సో మనకి చూడండి విశిష్ట దర్శనం, అలాగే వేద ఆశీర్వచం దంపతులకు టికెట్ అని చెప్పి ఉంది కదా. సో మనకి లైక్ ఆ రెండు కూడా కాదనమాట. ఇన్ కేస్ మీకు అది కూడా దర్శనం చేసుకోండి, అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయడమే. బట్ మనకు కావాల్సింది అష్టోత్తరం పూజ అనమాట. సో అందుకే చూడండి లెఫ్ట్ సైడ్ లోని ఉంటుంది అక్కడ ప్రత్యేక సేవ అని ఉంది కదా. సో లెఫ్ట్ సైడ్ చూడండి, సో అది క్లిక్ చేయగానే సో లైక్ మనకైతే ఓపెన్ అవుతుంది అనమాట అష్టోత్తరం పూజ అనేది. చూడండి ఇక్కడ ప్రెసెంట్ అయితే చూడండి పక్కన లెఫ్ట్ సైడ్ లో ప్రత్యక్ష సేవ అని ఉంది కదా, సో అది క్లిక్ చేయగానే సో అష్టోత్తరం పూజ అని అయితే ఉంది. సో అది బుక్ నో క్లిక్ చేయండి. అంటే 150 రూపీస్ అనమాట. అండ్ ఇద్దరికి మాత్రమే ఎలా ఉంటుంది, ఒకరు కూడా ఉంటుంది, ఇద్దరికన్నా ఎక్కువ అయితే ఉండదు అనమాట. సో అష్టోత్తరం పూజకి బుక్ చేసుకోవడానికి 150 మెంబర్స్ ఇద్దరికి ఎలా ఉంటుంది, అండ్ ఇద్దరు కలిసి 150 కడితే సరిపోతుంది అనమాట. అండ్ ఇంకా మనకి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి, సుప్రద సేవ అని, లైక్ ఇంకా నిత్య కళ్యాణం అని. సో అష్టోత్తరం పూజ అయితే మనం బుక్ చేసుకుంటున్నాము. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎలా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ సెలెక్ట్ డేట్ అయితే ఉంది కదా, అంటే మీరు ఏ డేట్ ని అయితే పూజ చేయించాలనుకుంటున్నారో సో ఆ డేట్ ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా, అవి అవైలబుల్ అనమాట, అంటే టికెట్స్ ఇంకా ఉన్నాయని. అక్కడ రెడ్ కలర్ లో ఉన్నాయి కదా, అంటే అవి ఆల్రెడీ బుక్ అయిపోయాయి అనమాట. అంటే లైక్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి ఎల్లో కలర్, గ్రీన్ ఏమో అవైలబుల్ గా ఉన్నాయని, అండ్ రెడ్ అయితే అసలు అవైలబుల్ లేదనమాట. సో వన్స్ మీరు డేట్ అనేది సెలెక్ట్ అయిపోయిన తర్వాత సో అక్కడ పక్కన నెంబర్ ఆఫ్
ఉన్నాయి కదా, సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని, అక్కడ 2 మాత్రమే ఎలా ఉంటుంది మ్యాక్సిమం. సో 1 or 2 మీ ఇష్టం, అది సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు లైక్ ఎవరైతే వెళ్తున్నారో పూజకి, సో వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి అనమాట. ఎందుకంటే అక్కడ చెక్ చేస్తారు. సో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళదే, అండ్ పక్కన గోత్రం, మీది ఏ గోత్రమో కదా, సో అది ఎంటర్ చేయండి. అండ్ ఇప్పుడు 2 persons నేను సెలెక్ట్ చేశాను కదా, సో 2 persons యొక్క నేమ్ లైక్ మొత్తం కంప్లీట్ గా నేమ్ అండ్ ఫోటో, ఐడి, ఆధార్ కార్డ్ అయితే పెట్టండి. ఇన్ కేసు మీకు ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఏది పెట్టినా పర్లేదు, బట్ మాక్సిమం అందరికి ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి ఫోటో, ఐడి, ఆధార్ కార్డ్ పెట్టి ఆధార్ నెంబర్ అయితే పక్కన ఎంటర్ చేయండి. లైక్ 2 members వెళ్తున్నారు కాబట్టి 2 persons చేయండి అనమాట. వన్స్ అది చేసిన తర్వాత ఐ అగ్రీ విత్ అని చెప్పి చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత సో కన్ఫర్మ్ బుకింగ్ అయితే క్లిక్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ బుకింగ్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ ది పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో పేమెంట్ ది మీరు ఫోన్ పే ద్వారా 150 రూపీస్ పే చేసిన తర్వాత సో మీకైతే ఒక వస్తుంది అనమాట. అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సో ఉంచుకోండి. అండ్ ఒక నెంబర్ అయితే వస్తుంది, ఆ నెంబర్ వెళ్ళి మీరు అక్కడ స్క్రీన్ షాట్ తీసుకుని ఆ నెంబర్ చూపిస్తే సో మీకు డైరెక్ట్ గా ఎలా ఉంటుంది అనమాట వాడిపల్లి దర్శనానికి. అండ్ పూజ రోజు మాత్రం 1 hour ముందే వెళ్ళండి, ఎందుకంటే అక్కడ మీకు ఇంకా చెకింగ్ అవన్నీ ఉంటాయి, ఎక్కడ పూజ చేస్తా కూడా తెలియదు కాబట్టి. సో మీరు ముందుగా ఒక 1 to 2 hours ముందుగా వెళ్ళడం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే పూజకి కావాల్సిన అన్ని ఇంకా కొనుక్కోవాలి, ఇంకా పూజ ఎక్కడ చేస్తారో తెలీదు. అండ్ దట్టు 1 hour ఉంటుంది పూజ. ఇన్ కేస్ ఆ 1 hour కు మళ్ళీ మీరు మిస్ అయితే నెక్స్ట్ వేరే వాళ్ళు బుకింగ్ అయిపోద్ది కాబట్టి అప్పుడు మళ్ళీ మనం చేసుకుందాం అనేసి అవ్వదు. సో అందుకే ఎర్లీగా వెళ్ళడానికే ట్రై చేయండి. సో ఇందుకే ఎన్ని వారాలు అయిపోయినాయా, ఇంకెన్ని వారాలు ఉన్నాయి, మొత్తం అన్ని కమెంట్ లో చెప్పండి. అండ్ అయిపోతే పూజ ఎలా అయింది కూడా చెప్పండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.